అదృష్టం తలుపు తడుతుందని ఎదురుచూడకు. నువ్వు ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నమే ఆ అదృష్టానికి తలుపు తెరుస్తుంది. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరనేది 100% నిజం. వాళ్ళు మారకూడదని ఎంతలా అనుకున్నా పరిస్థితులు, అవసరాలు వాళ్ళ ఆలోచన, ప్రవర్తన ఖచ్చితంగా మార్చేస్తాయి. బాధ వచ్చినప్పుడు కాదు, బుద్ధి వచ్చినప్పుడు జీవితం మారుతుంది. విలువ ఇచ్చినప్పుడు కాపాడుకోలేకపోతే తర్వాత నువ్వెంత ప్రయత్నించినా పోయిన విలువ మళ్ళీ దొరకదు. నిన్ను తక్కువ చేసి చూసే వాళ్ళకి తలెత్తే సమాధానం చెప్పాలి. బాధను పంచుకుంటే ఓదార్చే వాళ్ళకంటే దానిని ఒక నాటకంగా చూసి నవ్వుకునే వాళ్ళే ఎక్కువ ఈ సమాజంలో. ఎవరినైతే కోల్పోకూడదనుకుంటారో వాళ్లే మిమ్మల్ని చాలా తేలిగ్గా వదిలేస్తారు. ఒకరి ధైర్యం కోసం ఎదురుచూడకు. నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే సైన్యం. విమర్శలు అనే బురద నీ మీద పడ్డాకే ప్రశంసలు అనే చప్పట్లు నీకు వినిపిస్తాయి. ఒంటరిగా ఉండటం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనుషులు సమాధి వరకే వస్తారు, సమాధిలోకి రారు. ఒక్కడని అని బాధపడకు. ఒంటరితనమే నువ్వేంటో నీకు పరిచయం చేస్తుంది. సమాజంలో ఉండే అనవసరపు గొడవలు, ఇతరుల ఈర్ష్య, అపార్థాల నుండి ఒంటరితనం మీకు ప్రశాంతతనిస్తుంది. ఎవరి మీదైనా ఎక్కువ ఆధారపడితే బాధపడాల్సి వస్తుంది. ఒంటరిగా ఉండటం నేర్చుకుంటే ఎవరిపై అంచనాలు ఉండవు. మీ సంతోషం కోసం వేరే ఎవరి గురించో ఎదురు చూడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే సంతోషపెట్టుకోవచ్చు. జీవితంలో ఎలాంటి కష్ట పరిస్థితి వచ్చినా ఒంటరిగా ఎదుర్కొనే మానసిక ధైర్యం అలవడుతుంది. మీరు అందరికీ దూరంగా ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి నిజంగా ఆలోచించేది ఎవరో స్పష్టంగా అర్థమవుతుంది. మీ చుట్టూ ఉన్న స్వార్థపూరితమైన బంధాల కంటే ఒంటరిగా ఉండటమే ఎంతో మేలనే సత్యం బోధపడుతుంది. ఒంటరిగా ఉన్న సమయం మీ సృజనాత్మకతను పెంచుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవటానికి సమయం దొరుకుతుంది. ఇతరుల వల్ల మీ సమయం వృధా కాకుండా మీ జీవిత ఆశయాల వైపు అడుగులు వేయటానికి ఇది సహాయపడుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవటం కాదు, ఎవరిపైన ఆధారపడకుండా బ్రతకగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. వేల మంది మీ చుట్టూ ఉన్నప్పుడు వచ్చే ధైర్యం కంటే ఒంటరిగా ఉన్నప్పుడు నీపై నీకు వచ్చే నమ్మకం చాలా శక్తివంతమైనది. గుంపులో నడవటం చాలా సులభం, కానీ ఒంటరిగా నడవటం నేర్చుకుంటే జీవితంలో ఎలాంటి తుఫాన్నైనా ఎదుర్కోవచ్చు. ఒంటరితనం నిన్ను బలహీనపరచదు, నిన్ను నువ్వు ఒక విజేతగా మార్చుకోవటానికి పునాది వేస్తుంది. మోసం చేసే మనుషుల మధ్య నవ్వుతూ బ్రతకటం కంటే నిశ్శబ్దంగా ఒంటరిగా జీవించటం ఎంతో మేలు. నీ నీడ కూడా చీకట్లో నిన్ను వదిలేస్తుంది. అలాంటప్పుడు వేరే మనుషులు ఎల్లప్పుడూ నీతో ఉంటారని ఎలా ఆశిస్తారు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ జీవితంలో ఎవరున్నారనేది, నీకోసం ఎవరుంటారనేది అర్థమవుతుంది. ప్రపంచంతో మాట్లాడటం తగ్గిస్తే వచ్చే నిశ్శబ్దం నీ మనసుకు అంతులేని ప్రశాంతతనిస్తుంది. నీ సంతోషం కోసం ఇతరుల వైపు చూడటం ఆపేసిన రోజే నువ్వు నిజమైన స్వేచ్ఛను పొందుతావు. సింహం ఎప్పుడూ ఒంటరిగానే వేటాడుతుంది. నీ లక్ష్యం కూడా పెద్దదైతే ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి జీరో అయితే మళ్ళీ హీరో అవ్వటం అంత సులభం కాదు. అవసరానికి మించి ఏది చేసినా చివరికి మిగిలేది అవమానం మరియు ఒంటరితనం మాత్రమే. అమితమైన ప్రేమైనా, అతిగా ఇచ్చే గౌరవమైనా హద్దుల్లో ఉంటే దానికి విలువ. ఒంటరితనం ఉండి అలవాటైపోతే నిశ్శబ్దమే తోడుగా మారిద్ది. ఎవరున్నా లేకపోయినా పెద్దగా తేడా అనిపించదు. ఎదురు చూడటం కూడా మెల్లగా మానేస్తారు. మనసులోని బాధను నవ్వుతో దాచుకోవటం నేర్చుకుంటారు. అందరూ ఉండి కూడా ఒంటరిగానే బ్రతకటం అలవాటైద్ది. ఒకప్పుడు బాధపెట్టి నీ ఒంటరితనమే ఇప్పుడు నిన్ను బలంగా నిలబెట్టడం నేర్పిద్ది. విలువలేని చోట ఎంత విశాలంగా ఉన్నా ఇరుగ్గానే ఉంటుంది. ఒంటరితనం మొదట్లో చాలా నరకంగా ఉంటుంది, కానీ ఒకసారి అది అలవాటైతే ఆ ప్రశాంతతే వేరు. నీ మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే నిన్ను కష్టపెట్టే కొన్నిటిని వదిలేయటం మంచిది. నీది కాని రోజు మౌనంగా ఉండు. నీదైన రోజు వచ్చాక నువ్వు మాట్లాడవలసిన అవసరం ఉండదు.
నీ గతం గొప్పగా లేకపోయినా నువ్వు పట్టుదలతో ప్రయత్నం చేస్తే నీ భవిష్యత్ ఖచ్చితంగా గొప్పగా మారుతుంది. మౌనం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ప్రశాంతతనిస్తుంది, మరోసారి భరించలేని బాధను మిగులుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మనసు తీసుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. కొన్ని విషయాలు వదిలేయటం నేర్చుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కంటి నుండి జారిపడే కన్నీటి చుక్క బరువు లేకపోవచ్చు, కానీ లోపల కరిగే బాధ చాలా బరువైంది. కొన్ని గాయాలు కాలంతో మానిపోతాయి, కానీ కొన్ని గాయాలు మాత్రం ఒక మనిషి జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి. జీవితం ఏదో చెప్పాలని చూస్తుంది, కానీ గుండె నిండా బాధ ఉన్నప్పుడు నిజాలు కూడా గాయాల్లా అనిపిస్తాయి. అందరూ తోడున్నారన్న భ్రమ కంటే ఒంటరిగా అయినా ధైర్యంగా నిలబడగలను అన్న నమ్మకమే జీవితంలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ఏడవాలనిపించదు, మాట్లాడాలనిపించదు, కేవలం మౌనంగా ఉండాలని మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే మనసు అలసిపోయి ఉంటుంది. మీ ముందు నవ్వే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, కొందరు నటనలో నిపుణులు. ఓడిపోవాల్సి వస్తే ఆడేసి ఓడిపోవాలి, అంతేకాని ఆట మధ్యలో ఆపేసి ఓడిపోకూడదు. బ్రతకటం అలసటగా మారటమే మనిషికి అతిపెద్ద నరకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.